నల్గొండ జిల్లా చండూరు మండలం పుల్లెంల గ్రామంలో టీఆర్ఎస్ బీజేపీ మిత్రపక్షాల సర్పంచ్ అభ్యర్థి నకిరికంటి లింగస్వామిని ఎన్నికల ముగింపు సందర్భంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. సర్పంచ్ అభ్యర్థి లింగస్వామి మాట్లాడుతూ, గ్రామ అభివృద్ధిదే ధ్యేయంగా పనిచేస్తానని, గ్రామ అభివృద్ధికి తోడ్పడతానని, అన్ని వయల్లో అందుబాటులో ఉంటాను, తన ఉంగరం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. బీజేపీ టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిగా నేను నకిరికంటి లింగస్వామి గౌడ్ని. నేను ప్రజా 10 వార్డు మెంబర్గా సేవ చేసుకుంటూ ప్రజలకు ఏమైనా మౌలిక వసతుల కొరకు ఏమి కావాలనేది నాకు తెలుసు, అన్నీ నేను చేస్తాను. మాజీ సర్పంచ్ గారి అభివృద్ధి మేము ఎంతో చేసి ఈ ఊరికి నేను ముఖ్యంగా ఈ గ్రామానికి విద్య, వైద్య, నీరు కల్పిస్తాను. పేద విద్యార్థులకు ముందుండి మా టీఆర్ఎస్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాము. ఇక్కడ నుండి ఈ ఊర్లో ఫ్రెష్గా కుక్కల నివారిస్తాం, మంచినీటి ఎద్దడి తీరుస్తాం. ప్రజా సౌకర్యాల కోసం మౌలిక సదుపాయాల కల్పనే మా లక్ష్యం. ఇది నేను ఈ బీజేపీ టీఆర్ఎస్ ఉమ్మడిగా అభ్యర్థిగా ఉన్న ప్రజాదరణతో మేము చాలా అన్యూయంగా పుంజుకొని అత్యధిక మెజార్టీతో గెలుస్తాం. మా గెలుపు కోసమే, మెజార్టీ కోసమే మేము చూస్తున్నాం. ఎంత మెజార్టీ వస్తుందనే అంతే చూస్తున్నాము. చాలా నీతివంతమైన పరిపాలన అందించడమే మా లక్ష్యం. అమూల్యమైన ఉంగరం గుర్తుపై ఓటేసి నన్ను ప్రజలు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. నీ ముద్ర ఒత్తండి, నన్ను గెలిపించండి, మీ యొక్క పనిని నిరూపించుకోండి.